అవునా ఎక్కడ లేదా చెప్పినా కొంచెం నేను తీస్తాను మేడం. మేడం ఇటు చూడండి మేడం. కింద ఏంటరా కింద చల్లకరా మనమేంటో మన పాఠశాల ఏంటో అందరికీ తెలియాలి. ఈరోజు అందరూ కూడా సమావేశంలో కూర్చున్నామంటే కారణం ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ దూసుకుపోతున్నది. దిశ దశ నిర్దేశం మార్గదర్శనం రోజు రోజుకు కొత్త పుంతలు పెరుగుతూ ముందుకు దూసుకుపోతున్నది టెక్నాలజీ. థ్యాంక్ యూ. ప్లీజ్ ముందే కూర్చోండి. ఏంటమ్మా మీరు కూడా ప్లీజ్ మీరు కూడా కూర్చోండి. బహుమతి నచ్చిందా ప్లీజ్ మీరు కూడా వెళ్ళారా? టెక్నాలజీ పరంగా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. అటువంటి చాలా వేగంగా డెవలప్ అవుతూ ముందుకెళ్తున్నటువంటి రోబోటిక్ టెక్నాలజీలో ఇక్కడ సెంటర్ ఏర్పాటు కావడానికి ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాడు ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం ఉంటూ ప్రజల కొరకు ఉంటూ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దేనికైనా వీలు కాకుండా నిత్యము ప్రజల పూజల్లో ఉన్నారే నాయకుడు. ఏమీ లేదు ఆన్లైన్ మీడియా పబ్లిక్ ఆలోచన మీడియా పబ్లిక్ India public, Government public, India public, India public, without education, without government, without inequality, without power, he is a real leader. His study is 100% as suitable, perfect, but our MLA, Sanjay Prasad Garu, you have big class. కాబట్టి ఈ అబ్బాయికి సంబంధించుకోవడం అంత ఈజీ కాదు. అక్కడికి టెంకాయ కొడతారు.
అట్లా పట్టుకోండి వస్తుంది. program this robot is programming, and you'll be able to tell the robot what to do. So program last night చేశాను. ఇక్కడ ఉన్న పార్ట్స్తో ఇవన్నీ ఫిక్స్ చేశాను. మోటార్స్, సెన్సార్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇది అల్ట్రాసానిక్ సెన్సార్ అన్నమాట. రెండు ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసి ఇది ఆగిపోవాలి. ఆగిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి టర్న్ ద లెఫ్ట్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి ప్రోగ్రామ్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆగిపోతే అక్కడ సౌండ్ చేస్తుంది, నేను ఆగిపోయినాను అని చెప్పేసి. మళ్ళీ వెనక్కి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాప్ అయ్యి ఇక్కడికి వచ్చి రౌండ్ వేసుకొని మళ్ళీ బ్యాక్ ఆ ప్రోగ్రామ్ అంతా చేసేది. ఇప్పుడు ఆగిపోతుంది అక్కడ. డిటెక్టెడ్ సమ్ ఆబ్జెక్ట్ ఉందని మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ లెఫ్ట్ అనేవాడు, రెగ్యులర్ స్టాప్ అవ్వాలి. సౌండ్ మళ్ళీ బ్యాక్ అవుతుంది, సేమ్ ప్లేస్కి రావాలి. స్టాప్. ఇప్పుడు వచ్చి 360 degrees అది రౌండ్ అవ్వాలి. రౌండ్ అవుతుంది, సౌండ్ రావాలి. సో అది ఒక టాస్క్ అయిపోయింది. ఆ ప్రోగ్రామింగ్ అయితే మొత్తం అక్కడ ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ దీనికి వచ్చాయి. How it is useful for the children? లీడర్షిప్ క్వాలిటీస్, యూత్ వాళ్ళది ఎలా, వేరే స్టూడెంట్స్తో ఎలా వాళ్ళు మింగిల్ అవ్వాలి, మీరు ఎలా మీ నాలెడ్జ్ని అయితే షేర్ చేసుకోవాలి. మీకు ఏమి తెలుసు మీ పక్కన మీ నాలెడ్జ్ షేర్ చేసుకుంటేనే దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. మీరు నేర్చుకున్న తర్వాత ఇది నాకే, నేను ఎవరు చెప్పకూడదు అనుకో మీరు అక్కడే ఉండిపోతారు. ఎప్పుడైతే మీరు షేర్ చేసుకుంటారో అప్పుడు మీరు హైయెస్ట్ లెవెల్స్కి వెళ్తారు. ఈ తర్వాత ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్. మీకు అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ నేను మళ్ళీ మీ హెచ్ఎం గారితో మాట్లాడి మీకు చెప్తాను. నేను మీరు 2027కి ఏపీలో ఉన్న ఒక స్కూలు వరల్డ్ ప్లాట్ఫామ్ మీద మీరు కాంపిటీషన్కి వెళ్తారు. 2027 అది మీరు ఏ స్కూల్ అయితే బాగా చేస్తుందో వాళ్ళు అమెరికాకి వెళ్తారు. ఫీమేల్ 2027కి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతారు. 6th, 7th, 8th, 9th గ్రేడ్. దీంట్లో వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? దీంట్లో వాళ్ళు ప్రోగ్రామ్ నేర్చుకుంటారు, డిజైనింగ్ నేర్చుకుంటారు, హౌ టు వాళ్ళు టీమ్ వర్క్ అవుతుంది, వీళ్ళు ఎలా టీమ్ వర్క్ చేయగలమంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రోగ్రామింగ్ ద్వారా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాళ్ళ క్రియేటివిటీ, ఇప్పుడు ఇది ఓన్లీ ఇది బేసిక్ ప్రోగ్రామ్. వాళ్ళ క్రియేటివిటీ ఏం క్రియేట్ చేస్తారు, వాళ్ళు వాళ్ళు ఏదైనా డిజైన్ చేస్తారు వాళ్ళు ఇష్టం. దీంట్లో ఒక హ్యాండ్ పెట్టచ్చు, హ్యాండ్తో చేయొచ్చు. తర్వాత మెటీరియల్ ఉందా అన్నీ ఉంటాయి. సో అవి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే టెక్నాలజీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే వినోది సబ్జెక్ట్. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మాకు తెలియదు అని వాళ్ళు భయపడతారు. ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఆపర్చునిటీ ఏంటంటే సో
దే విల్ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ అడ్మిషన్. ఈ కిట్ మీరు ఇస్తున్నారు, దీని మీద క్లాస్ ఎవరు చెప్పారు? అమెరికా నుంచి స్టూడెంట్స్ మీరు కనెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవ్రీ వీక్ ఒక క్లాస్ చేయాల్సి ఉంటుంది. అయితే మా వీళ్ళ దగ్గర నుంచి నాకు ఒక టీచరు ఒక కావాలి, ఒక టీచర్ ఉన్నారన్నమాట. ఎందుకంటే నేను చెప్పిందంటే మాకు వీళ్ళకి 8:30 అంటే మాకు 9:30 నైట్. అక్కడ నుంచి స్టూడెంట్స్ వీళ్ళకి ఆన్లైన్ టీచ్ చేస్తారు. దట్ ఈస్ ఆన్ క్యాంపస్ ట్రైనింగ్. వాళ్ళు అక్కడ టీచ్ చేస్తుంటే వీళ్ళు బిల్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ వచ్చి ఫర్ 10 స్టూడెంట్స్. దట్ ఈస్ పైలట్ ప్రోగ్రామ్. అమెరికన్ ఇంగ్లీష్ పేరెంట్స్ వాళ్ళు చెప్పినప్పుడు పేరెంట్స్ మళ్ళీ టీచర్ శంకర్ వాళ్ళు స్కూల్ వాళ్ళు చాలా ట్రెమెండస్గా చెప్పారు. అంటే 6 వీక్స్లోనే డిజైన్ చేశారు. సాఫ్ట్వేర్ రాశారు, ఇంజెక్ట్ చేశారు, పర్ఫెక్ట్లీ రన్నింగ్. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఎలా వాడాలి? లాంగ్వేజ్ బ్యారియర్ అంటే అక్కడ నుంచి అమెరికా నుండి స్టూడెంట్స్ చిన్నపిల్లలు ఇలా ఏజ్ అంటే ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఈజీగా వాళ్ళు ఏమైనా కరెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ పిల్లలే చెప్తారు. వాళ్ళకి వచ్చి ఇంగ్లీష్లో మేము ఏం చేస్తామంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి పదాన్ని విడదీసి మాట్లాడేటప్పుడు చెప్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఈజీగా స్లోగా చెప్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఇంగ్లీష్ ప్రతి వర్డ్ అర్థమవుతుంది. వాళ్ళ అర్థం కాలేని పరిస్థితి పేరెంట్ పక్కన తీసుకుని దాన్ని అర్థం చేస్తారు. ఎక్కడ పేరెంట్స్ వాళ్ళ అక్కడ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏం చేస్తామంటే టీచర్స్లో కొంతమంది హాస్పిటల్స్ టీచర్స్ కొంచెం బాగా పిల్లల్ని బాగా నేర్పే తీసుకోవాలి. అంటే ఈ టెక్నాలజీ ఇంకా కొంచెం పైకి తీసుకురావాలనుకునే కొంతమంది టీచర్స్ వైట్ అవుట్ చేసుకోవాలి. వైట్ అవుట్ చేసి ఆ టీచర్స్ స్పెషల్గా ఒకసారి క్లాస్ తీసుకోవాలి. సో వాళ్ళకి అర్థం అయిపోయింది. కాబట్టి మనం లోకల్లో ఉన్నంత ఈ టీచర్స్ పిల్లలకి ఇంకా ఈజీగా చెప్పుకోవాలి. సో వీక్లీ ఒక క్లాస్ పెట్టారు. సో మిగతా టైం అంతా ఏమవుతుందంటే ఆ వీక్లో ఆ క్లాస్లో ఏం చెప్పారో ఆ క్లాసు టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లలతో కూర్చోబెట్టుకొని ఒక క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఒకవేళ టీచర్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో వాళ్ళకి అన్ని క్లాస్. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది సక్సెస్ఫుల్ అంటే మీకు ఇక్కడ పైలట్ కానీ ఆల్రెడీ పైలట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు. దానికి సంబంధించిన అన్ని థింగ్స్ అన్నీ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో అన్నీ అరేంజ్ చేసి పెట్టేసారు. మీరు కావాల్సిన Good morning to our NUAT security teachers and good morning to all. First of all, congratulations to our MLA sir, because our MLA got greatest victory in election. Today we are very happy because robotic knowledge is starting in school. Robotic knowledge is very important and useful to students. Robotic knowledge is useful to robotic knowledge is way to success in world. Our MLAs supported and tried so much. So thank you to our MLAs. Jai. The respected elders on stage, as well as MLA Prasad Yadav. And I'd also like to thank all of you for being here today. My name is Drew. I am the founder of the Universal Health Foundation, and we are honored to be starting a robotics center here in the school. Our organization is based in the United States, and we do philanthropic work around the world, and we organize robotics centers all across India, as well as around the world. And this program will bring world-class technology to the school and will allow students from the school to be able to compete against students from not only across India but around the world internationally. We are honored to be here. My father is studying here, so this project is close to our hearts, and we are excited to see what students will learn and succeed through this program, not only now but throughout life. Thank you guys for watching.
తీసుకోండి మీకు అది ఏం చెప్తున్నావు? ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోనే ఏమేమి చేస్తున్నావు స్మార్ట్ ఫోన్? ఫోన్ చూపిస్తావా? ఫోన్ ఏం చేస్తావు? ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేయి. ఈ మాట ఎందుకు జరుగుతున్నానంటే నేను మామూలుగా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా పిల్లల ఫోన్లు వాడడము ట్యాబ్లు వాడడము తప్పని చెప్పేసి ఆలోచనతో పక్కకు వచ్చేసి ప్రపంచం శరవేగంగా మార్పులు జరుగుతూ ఉంది. ప్రపంచం శరవేగంగా మార్పులు జరుగుతుందంటే సైన్స్లోనో ఇంకో రంగంలో కాదు, ఆలోచనలో జీవన విధానం. సోదరుడు రెబ్బాయి గారు వాళ్ళ అబ్బాయి ధ్రువ ద్వారా ఈ రోబోటిక్ సెంటర్ని వచ్చి ప్రారంభించాలనే ఆలోచన చేసేసి మా దగ్గరకు వస్తుంది. అవకాశం కల్పించేసి ఆ అబ్బాయిని సావధానం కలిగినటువంటి నారా లోకేష్ గారి సూచన మేరకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచన మేరకు స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ హెచ్ఎం గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, అధ్యాపక బృందాన్ని గడిపుకునే అవకాశం కల్పించి వేదికను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ జెడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, స్థానిక ఎన్జిఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల అధికారులకి, నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, విచ్చేసినటువంటి నమ్మూరుకుంట మండల గ్రామ సోదరులకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. పిల్లలు ఎక్కడికి ఉన్నారో తెలియలా, అలా చేసుకుంటూ ఉన్నారు. ఈ పిల్లల నుంచి ఎంతమందికి టెక్నాలజీ మీద అవగాహన ఉంది? ఫోన్లు ఎంతమంది వాడతారు? చేతులు ఎత్తండి. స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు ఇళ్లలో. కంప్యూటర్ వాడేవాళ్ళు ఎంతమంది? సిగ్గుపడేది తప్పు పని కాదు. ఫోన్ ఎంతమంది వాడతారు మీరు? ఏం ఫోన్ వాడతారు? ఒక పైకి చెప్పండి, ఒక పైకి చెప్పండి. రాని ఫోన్ వాడడానికి రాని. ఏం చదువుతాను? ఏం ఫోన్ వాడతావు నువ్వు? ఓపో స్మార్ట్ ఫోనే. ఎన్ని ఏళ్ళ నుంచి వాడతాను? ఏం చేస్తావు ఫోన్లో? ఏమేమి చూస్తావు? ఇంకా ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? చెట్టు వాళ్ళు ఉన్నారా? రే మగ పిల్లలు ఇంకా ఆడపిల్లలు పిల్లలు ఏం క్లాసు? 7th క్లాస్. తీసుకో మైకో. ఎన్ని ఏళ్ళ నుంచి ఫోన్ వాడతాను?
ఏం వాడతావు ఫోన్ దేనికి ఉంటాయా చాలా మంచోడు టీచర్, కానీ మైక్ దొరికితే మాత్రము మైక్ మర్చిపోతారు. ఆ మైక్ మర్చిపోయే క్రమంలో పిల్లలు మర్చిపోయారు, వాళ్ళు అసలు వినడం లేదు, వాళ్ళు అల్లరి చేస్తారు. వీడు తలన్నీ ఒక పక్క వచ్చినాయి. ఎప్పుడు కూడా ప్రసంగం అనేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే తలలు మన పక్క పెడతారు, తలలు మన పక్క చూస్తారు, చూడు మన పక్క చూస్తారు. మనం అప్పుడే ఆలోచన చేసుకోం మైక్ పెడుతున్నాము, మనం మాట్లాడుతున్న వీళ్ళకి ఎక్కుతానే లేదా, నిజంగా వీళ్ళు అర్పిస్తారా లేదా. నాకు తెలిసి కొద్దివరకు ఏదో గట్టిగా పనులు ఇచ్చిన నేను ఆ పిల్లలతో చెప్పించిన తర్వాత వీళ్ళ అందరికీ ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది. మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, బిడ్డలకి మీ యుగం అనేది మొదలవుతోంది. మీరు ఫోన్లు మాట్లాడే సిగ్గుపడద్దు, ఫోన్లు వాడుతున్నామని చెప్తునే సిగ్గుపడద్దు. దాన్ని వినియోగిస్తే తప్పు కాదు, తప్పుగా వినియోగిస్తే తప్పు. తప్పుగా ఆలోచన చేసేవాడు సమాజంలో వెలియబడతాడు. మంచిగా ఆలోచన చేసి దాన్ని మంచిగా సద్వినియోగం చేయగలిగిన వాడు సమాజంలో పై స్థాయికి ఎదుగుతాడు. ఇంతే జీవితం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు టెక్నాలజీ వాడేటప్పుడు, ఫోన్లు వాడేటప్పుడు మీ చదువు కోసం, మీ జీవితంలో పైకి రావడం కోసం, మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనే ఆలోచనతో మీరు చేసే ప్రతి పని కూడా మంచి చేస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ అవకాశం ఇచ్చినారు కదా అని చెప్పేసి తప్పు కావాలని తెలియనప్పుడు పరిస్థితి లేకపోతే మాత్రము మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవడమే కాకుండా మీ తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి లేకుండా చేసేటువంటి పరిస్థితి లేకపోతారు. కాబట్టి తల్లిదండ్రులకి, అధ్యాపకులకు ఉంటే చెప్తున్నాను, పిల్లలకి టెక్నాలజీ వినియోగం అనేది నేర్పించండి. మీరు జాగ్రత్తగా వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేయండి. హెల్దీ మైండ్ సెట్, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనతో వాళ్ళ జీవితాలు గడిపేరంగా మీరు వాళ్ళకి మనోవికాసం కల్పించేటువంటి పరిస్థితుల్లో మీరు చదువు చెప్పండి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి తెలియజెప్పుకుంటూ, ఎక్కడ కూడా మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పేసి మరొకసారి అధ్యాపకుల బృందానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సెలవుకుంటున్నాము. భాగమైతే మా వాళ్ళు ఎప్పుడన్నా మా పార్టీ నాయకులు మీటింగ్లు అవుతుంటారండి. ఎందుకంటే మనం సభ్యత్వాలు సరిగ్గా చేయము, ఎందుకు మనము ఈ ఓటు వెరిఫికేషన్ సరిగ్గా చేయమంటే మా ఫోన్ వాడికి రాలంటారు. మరి గూగుల్ పే, ఫోన్ పే వెంటనే చేస్తారు. ఎట్లా ఏమన్నా చెప్తారంటే మాత్రం దానికి మాత్రం నేర్చుకుంటారు. దీన్ని నేర్చుకోరు, వచ్చినా నేర్చుకోవచ్చు. అలాగే పని చేయకుండా వాళ్ళకి అవసరమైనది మాత్రమే నేర్చుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ మాత్రమే నేర్చుకుంటారు. అంటే గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా వారి ఆర్థిక లావాదేవీల కోసం ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ వాడేస్తా ఉన్నారు. ఇక్కడితో ఆడగా ఇది విప్లవం. ఈ విప్లవం వచ్చే రోజుల్లో ఎంతవరకు పోతుందంటే దాదాపు 12 ఏళ్ల కిందట ఈ అబ్బాయి రోబోటిక్స్ మీద ఒక కేజీబీలో డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు. ఇది కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాదు రోబోటిక్స్ అనేది. రోబోటిక్స్ అనే దాదాపు 30 దశాబ్దాల కింద వచ్చినట్టు. కానీ అందుబాటులోకి వాడుకలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక విప్లవం, సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత కృత్రిమ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కృత్రిమ వ్యవస్థ మనిషి ఆలోచన విధానానికంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఆలోచించే సమయం వేస్ట్ చేసుకోకుండా మన పనికొచ్చేటువంటి అంశాన్ని లేదంటే సమాచారాన్ని వెంటనే తీసుకునేటువంటి విధంగా, తద్వారా మన ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ రెండు తెచ్చుకునేటువంటి విధంగా మనం ఆలోచన చేయగలుగుతా ఉన్నాం అనేది అధ్యాపకుల బృందం కూడా ఆలోచన చేసుకోవాలి. సినిమాలు చూసేకో, వీడియోలు చూసేకో, వీడియో గేమ్స్ ఆడడానికి కాదు. అప్పుడు ఇదిలాగా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాడు క్లాసెస్. మనకు ఎదిగినటువంటి మన గోరి కూడా అంటే ఇది డబుల్ ఎడ్జెడ్ స్క్వాడ్. ఇది ఎక్కడ కూడా మీరు వాళ్ళని టెక్నాలజీ వైపు పోయేటప్పుడు వాళ్ళకి ప్రోత్సహించండి, కౌన్సిలింగ్ ఇవ్వండి. వాట్ హ్యాస్ టు బి లర్న్, వాట్ హ్యాస్ టు బి డిక్లైన్.
మనం ఏది నేర్చుకోవాలా ఏది తిరస్కరించాలనేది వాళ్ళకి నేర్పించగలడమే మన బాధ్యత ఈ రోజుల్లో అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను. కానీ టెక్నాలజీ అవర్స్ను మాత్రం పెంచద్దండి. టెక్నాలజీ అవర్స్ను ఉన్నటువంటి వ్యక్తులు భవిష్యత్తులో సమాజంలో ఇర్రెలవెంట్ అయిపోతారు. ఇర్రెలవెంట్ అంటే ఈ సమాజంలో ఏ రకంగానూ పనికొచ్చేటువంటి పరిస్థితుల్లో జీవితం గడపలేనటువంటి పరిస్థితులు నెట్టివేయబడతారనేది వాస్తవం అని చెప్పేసి కూడా అందరూ గ్రహించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి పిల్లల్ని ఆ దిశగా మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయమంటున్నారు. ఎందుకంటే డిజిటల్ లిటరసీ, అక్షరాస్యత నిరక్షరాస్యత ఏ రకంగా అయితే మన కాలంలో ఉందో, చదువు లేనటువంటి వ్యక్తి పరిగిరాడు సమాజానికని ఏ రకంగా ఆలోచన చేస్తారు. ఈరోజు వచ్చే రోజుల్లో చదువుకోవడము, చదువు లేకపోవడం కంటే లిటరసీ, డిజిటల్ ఇల్లిటరసీ అనేది ఒక బెంచ్ మార్క్ గా తయారైనటువంటి పరిస్థితుల్లో పోతాం. ఎవరైతే డిజిటల్ ఇల్లిటరేట్ గా తయారవుతారు, టెక్నాలజీ అడాప్షన్ కానీ సాంకేతికతను వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో సాంకేతికమైనటువంటి చదువు లేనటువంటి వ్యక్తులుగా తయారవుతారో సమాజంలో ఇల్లులెట్ అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి, వెనకబడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అధ్యాపక బృందం కూడా మీరు చెప్తున్నటువంటి ఫ్యాకల్టీలో భాగంగా మీరు అప్పుడప్పుడు ఒక క్లాస్ మామూలుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఒక పార్ట్ మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు ఇండిజినియస్ గా. ఎవరు దాన్ని తప్పుకోవచ్చు. మీరు పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఈపీఆర్ థింకింగ్ ఇన్నోవేటివ్, అది ఫ్యాకల్టీలోనో లేదంటే పైన చేసినటువంటి సిలబస్ ప్రకారం చేయాలనేటువంటి అవసరం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అప్పుడప్పుడు ఒకసారి కూర్చోండి. నాకు ఎప్పుడో చూసి నేను కూడా క్లాస్ చెప్తా. నేను మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ చెప్పగలను. జీవితాన్ని బాగా కరెక్ట్గా కష్టాలను గురించి ఇవ్వండి, బాగా ముందుకు ఆలోచించలేదు. కాబట్టి అప్పుడు నేను ఎవరు చెప్తాను. నాకు ఉత్సాహం ఉంటుంది. పిల్లల దగ్గరికి వస్తే ఇంకోటి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కూడా మీరు కూడా ఇది ఒక ప్యాషన్ కింద పెట్టుకోండి. ఈవెన్ మీరు ఇంప్రూవ్ అవుతారు. మీ ఎఫిషియన్సీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మీ పర్సనల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దిస్ విల్ బికమ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అది ప్రొఫెషన్ కాకుండా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ జరుగుతుంది. టెక్నాలజీ కూడా అంతే రకంగా ఆలోచించండి. ఎవరైనా ఎక్సర్సైజ్ తీసుకోండి, పిల్లలు ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి నేర్పించండి. మీరు నేర్పించడం కూడా మీరు ఎంత చదువు చెప్పినా టెక్నాలజీ మీద వాళ్ళకి అవేర్నెస్ తీసుకురాకపోయినా, అడాప్షన్ తీసుకురాకపోయినా కూడా మనం తప్పు చేసినటువంటి వాళ్ళ బిడ్డల్ని పనికిరాలో కింద తీర్చిదిద్దేటువంటి పరిస్థితులకు నెట్టేస్తామని చెప్పేసి కూడా అధ్యాపక బృందానికి నేను తెలియజేస్తాను. మొదలు రావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటాను. ఈరోజున అబ్బాయి రోబోటిక్స్ మీద క్లాస్ పెడతానని చెప్తా అంటున్నాను. రోబోటిక్స్ మీద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇవాళ రేపు గతంలో మామూలుగా బైపాస్ సర్జరీ అంటే ఒక 20,000 లేకపోతే ఒక బైపాస్ సర్జరీ చేసుకున్నా అంటే వాడు జీవితం అయిపోయినట్టున్నారు. ఒక స్పైన్ సర్జరీ చేసుకోవాలంటే వాడు జీవితం అయిపోయినట్టున్నటువంటి వాడు. ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయాలంటే వాడు జీవితం అయిపోయినటువంటి వాళ్ళు ఆపరేషన్ చేస్తే ఓపెన్ చేసి చేసేటువంటి వాళ్ళు, కట్ చేసి చేసేటువంటి వాళ్ళు. 90 days రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత థింగ్స్ ఆఫ్ బికమ్ మచ్ ఈజియర్. లాప్రోస్కోపిక్ లోకి వెళ్ళిపోయినారు. పెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. ఈవెన్ బైపాస్ సర్జరీ కూడా రోబోటిక్స్ చేసిన తర్వాత 1 day ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. దట్ ఈస్ ద టెక్నాలజీ విచ్ ఈస్ యాడింగ్ న్యూ ఫ్లేవర్స్ టు అవర్ లైఫ్. మన జీవితాల్లో ఒక కొత్త రకమైనటువంటి రుచిని, వాసనని, సువాసనని, మంచితనాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోబోటిక్స్ అంతేకాకుండా మెషిన్ వైపు పోయినప్పుడు కూడా ఈరోజు కియా కార్ల ఫ్యాక్టరీ మన అనంతపురం జిల్లాలో మెజారిటీ ఆఫ్ ద మెషిన్స్ ఆర్ రోబోటిక్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా జీవితంలో ప్రొడక్టివిటీ పెంచుతాయి, ఎఫిషియన్సీ లెవెల్ పెంచుతాయి. మామూలుగా ప్రతి మంది జీవికి కూడా ఈ భూమి మిగిలినటువంటి ప్రతి జీవికి కూడా ఎవరీ క్రీచర్ హ్యావ్ నాట్ ఓన్లీ 24 hours in a day. 24 గంటలు మాత్రమే ఉంటుంది ప్రతి జీవికి కూడా. ప్రపంచంలో అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా బహుశా సన్సెట్ ప్రైజెస్ ఉండొచ్చు కానీ ఎంటైర్ సన్సెట్ కి మిడ్ నైట్ కి అర్లీ మార్నింగ్ ఉన్నటువంటి తేడా 24 గంటలే. ఈ 24 గంటల్లో హౌ యూ మేనేజ్ యువర్ టైం అనేది చాలా ప్రాధాన్యత సంతరిస్తుంది. ఎవరైతే ఎఫెక్టివ్ గా ఆ టయాన్ని వాడుకోగలడో, ఎవరైతే ఎఫెక్టివ్ గా టెక్నాలజీని వాడుకొని ప్రొడక్టివిటీ పెంచుకోగలడో, ఎఫిషియన్సీ పెంచుకోగలడో వాడు చాలా వేగవంతంగా జీవితంలో పైకి వచ్చేటువంటి పరిస్థితి, మెరుగైనటువంటి ఫలితాలు అందించేటువంటి పరిస్థితులు పోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈ వేదిక అందుకోసం నేను రాసుకోవాలనుకున్నాను. ఇది బహుశా మిమ్మల్ని కంపెనీ చేసేసి
ఏదో మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి చెప్పాలి. బట్ ఈ సైడ్ అడాప్ట్ కంపల్సరీ లేదు. కరెక్ట్ గారితో కూడా మాట్లాడతాను. ఇన్నోవేటివ్గా మీరే ఒకసారి పైలట్ ప్రాజెక్టు మీరు చేయండి. మీకు వచ్చే రాష్ట్రం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన మాట్లేదు. రెండు ఈ పాఠశాలలో నిన్న రోజున ప్రత్యేకంగా చెప్తాను, లో వోల్టేజ్ సమస్య ఉదయమే డివి గారు రోజు వచ్చిన తర్వాత నాకు మాట్లాడినారు. ఆయన మీ నెంబర్ క్లియర్ చేస్తాను, ఇవాళ వితిన్ 48 hours మీకు రిజాల్వ్ చేస్తాను, పవర్ బిల్ అని చెప్పేసి. అంతేకాకుండా ఈ రోజున పూర్వ విద్యార్థి అయినటువంటి రెబ్బాయి గారు గతంలో కూడా కేజీలో ఒకసారి పెట్టున్నారు. మరి మీకు ఎంతవరకు ఉపయోగపడిందని నాకైతే తెలియదు. ఈ రోజు మళ్ళీ ఒక మంచి ఆలోచనతో ఆయన ఇక్కడికి ఒక కార్యక్రమం చేయాలనుకున్నారు. మన వంతు బాధ్యతగా వేదికని ఇస్తున్నాం, అవకాశాన్ని ఇస్తున్నాం. దానికి ఎప్పుడు కూడా మనందరూ బియ్యాన్ని తరఫున ఆయన కృతజ్ఞతలు ఇస్తాను, మీకు కృతజ్ఞతలు ఇస్తాను. ఈ విధంగా ఒక వేదికని అంగీకరించినందుకు. అంతేకాకుండా ఆయన కూడా చెప్తున్నారు, థింగ్స్ హావ్ చేంజ్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో కూడా పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు మీరు నోట్బుక్స్ ఇస్తున్నారు, ఈవెన్ స్మాల్ పెన్సిల్ ఇచ్చినా మీరు అప్రిషియేట్ చేస్తారు. కానీ మీరు చేయగలిగేది వేరే స్థాయిలో ఏదైనా చేస్తే వీళ్ళ జీవితాల్లో మార్పు వస్తారు. బయట దేశాలకు పోయేసి ఆర్థికంగా స్థిరపడినటువంటి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మీరు చేయూతను అందించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పాఠశాలైనా ఎక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అని చెప్పి కూడా తీసుకొస్తాను. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 5 సంవత్సరాల్లో విభజన జరిగిన తర్వాత ఒక కుదుపుతో మొదలవుతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈరోజు ఒక చిన్న పని కావాలంటే కూడా మంత్రి స్థాయిలో ఒక 2 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కాబట్టి మీ వంతుగా ఎన్ఆర్ఐలు మీ ప్రాంతాలు మీరు ఎక్కడైతే చదువుకుంటారో, ఎక్కడైతే పైకి వచ్చినారో ఆ గ్రామాలను మర్చిపోకుండా చేయించని అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ దిశగా కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతాను. వీళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే మీ వంతుగా మీకు సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అందరికీ కూడా. అంతేకాకుండా పిల్లలకి రమంజన సార్ రాము సార్ గరిమాలతో మన గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నాం.